తెలంగాణ స్పెషల్ గిన్నప్పలు చేసుకోబోతున్నాం కాబట్టి దీన్ని మంచిగా ఇలా జల్ల పెట్టుకోవాలి. ఏమైనా పురుగులు ఉంటే జల్లలో ఉంటాయి, తెలుస్తుంది నీట్గా. జల్లలు అయిపోయింది పిండి మొత్తం వేసుకుంటున్నాం. గిన్నప్ప చేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ చూడండి. నెక్స్ట్ కారం, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి మా రుత్విక్ కరివేపాకు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇదేమో వెల్లుల్లి అండ్ జీలకర్ర పేస్ట్ కొంచెం దంచుకొని పీసెస్గా. నెక్స్ట్ కరివేపాకు ఫ్రెష్ ఇప్పుడే తెచ్చుకొని వేసుకుంటాం. మంచిగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. అన్ని కలిసేటట్టు వాటర్ పోసుకుంటూ మంచిగా కొంచెం కలపాలి. గోధుమ పిండి కలిపినట్టు కలపాలి. ఇలా మొత్తం పిండి మొత్తం ముద్ద కలిపేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం. మేమైతే గిన్నప్ప అంటాం, కానీ తెలంగాణ స్టైల్ శర్వప్ప. సర్వలు తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. పిండి ముద్ద తీసుకొని సర్వలో ఒత్తుకోవాలి. మొత్తం గిన్నె మొత్తం చేసుకోవాలి పెద్ద అప్పలాగా. మంచిగా ఇట్లా ఒత్తేసుకొని దగ్గరగా అంటే టేస్టీగా బాగుంటుంది. మందం లేకుండా పల్సగా ఒత్తుకోవాలి. బాగుంటుంది. హోల్స్ పెట్టుకోవాలి దాంట్లో అన్నట్టు పచ్చి పచ్చిగా లేకుండా. ఇదే మన తెలంగాణ స్టైల్ సర్వ పిండి స్పెషల్ ఇవాళ మా ఇంట్లో. చూడ్డానికి సూపర్ ఉంది, తింటే కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఇక స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఎర్రగా కాలాలి. అప్పుడే మనకి కరకర అనుకుంటా అప్పు వస్తుంది. సూపర్ ఉంటుంది టేస్ట్. అయితే ఇది తెలంగాణ స్పెషల్ అన్నట్టు. మేమైతే 2 సర్వలు తీసుకొని చేసుకుంటున్నాం. ఎండాకాలం అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్, చలికాలం చేసుకోండి, మంచిగా ఉంటుంది. మనం కూడా గిన్నప్పలం అవుతాం ఎండాకాలం చేసుకుంటే. పిల్లలందరికీ ఇంట్లో ఉండి సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒకటి కావాలి అంటే ఇది ట్రై చేస్తాం. మేము ఇంట్లో బియ్యం పిండి ఉందని ఇది ట్రై చేస్తున్నాం ఇవాళ స్నాక్స్. ఇవాళ స్నాక్స్ టైంలో అయితే 2 సర్వలలో పెట్టినాం ఫాస్ట్గా కావాలని. ఇవి మంచిగా కాలాలి. ఇక సైడ్లు కాలాలంటే అడ్జస్ట్ చేసుకుంటా అన్ని సైడ్లు కాల్చుకోవాలి. అప్పుడు అన్ని సైడ్లు కాలుతుంది అప్ప. అన్ని సైడ్లు కాడితేనే మెత్తగా లేకుండా మస్తు ఉంటుంది టేస్ట్. గిన్నప్ప రెడీ అయింది. ఒకటి టేస్ట్ చూద్దాం ఎట్లుందో చెప్తాను మా మమ్మీ. ఎట్లుంది మమ్మీ టేస్ట్? అన్ని కరెక్ట్ ఉన్నాయా? ఎక్కువ కొంతమంది బాగానే ఉంది. మన తెలంగాణ స్టైల్ పిండి, మన పిండి రెసిపీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.